యాక్షన్. బాహుబలి 2లో అమరేంద్ర బాహుబలి 3 బాణాల ప్రయోగాన్ని దేవసేనకు నేర్పించిన సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ 3 బాణాల సన్నివేశం రాజమౌళి ఫస్ట్ లుక్ లో రిలీజ్ చేసి మంచి మార్కులు సంపాదించాడు. అయితే ఈ 3 బాణాల ప్రయోగాన్ని రాజమౌళి మహాభారతం నుంచి స్వీకరించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే ఈ 3 బాణాలను ప్రయోగించిన వ్యక్తి కథ మహాభారతంలో ఉంది. అయితే ఆయన ఎవరు? ఆయన మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడా లేదా అని తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహాభారత యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఈ యుద్ధంలో మన దేశానికి చెందిన 80% మంది ప్రజలు మరణించారు. ఈ యుద్ధమే దేశంలో జరిగిన అతిపెద్ద యుద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడారు. ఈ యుద్ధానికి సారథిగా వ్యవహరించిన శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభం కోసమే ఈ యుద్ధాన్ని జరిపించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఈ యుద్ధంలో నైపుణ్యుడైన 3 బాణాలను ప్రయోగించగల యోధుడు పాలు పంచుకోలేదు. అందుకు కారణం కూడా శ్రీకృష్ణుడే. యుద్ధాన్ని క్షణాల్లో ముగించే శక్తి ఆయనకుంది. ఆయనే భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడు బార్బరిక్. ఒకేసారి 3 బాణాలను ఉపయోగించే శక్తి గల ఈ వీరుడిని కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందే కృష్ణుడు చంపేశాడు. మహాభారత కథ ప్రకారం కౌరవుల చెంత నిలబడి యుద్ధం చేస్తారని తల్లి మౌరవిక్కి మాట ఇచ్చిన ప్రకారం యుద్ధానికి బయలుదేరిన బార్బరిక్ శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు. 3 బాణాలతో యుద్ధానికి వచ్చిన వ్యక్తిని చూడండి అంటూ ఎగతాళి చేస్తాడు. బార్బరిక్కు శివుడు ప్రసాదించిన 3 బాణాల శక్తిని పరీక్షించాలి అనుకుంటాడు. ముసలి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు బార్బరిక్ని ఎగతాళి చేస్తాడు. ఆ సందర్భంలో బార్బరిక్ తన బాణాలు చెప్పినట్టు చేస్తాయని, ఎవరిని కాపాడాలో కాపాడతాయని, ఏ సైన్యాన్ని మట్టుబెట్టాలో మట్టుబెడతాయని చెబుతాడట. దీంతో బార్బరిక్ని అడ్డుకోకపోతే పాండవుల ఓటమి తప్పదనుకుని శ్రీకృష్ణుడు బార్బరిక్ని తనకో వరం ఇవ్వమని అడుగుతాడు. అందుకు బార్బరిక్ కూడా ఇస్తానని హామీ ఇస్తాడు. దీంతో నీ తల కావాలని శ్రీకృష్ణుడు అడుగుతాడు. తనని పరీక్షించేందుకు ముసలివాడుగా వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని బార్బరిక్ గ్రహిస్తాడు. తల నరికే ముందు వచ్చిన వారు ఎవరో, తనను పరీక్షించేందుకు వచ్చిన వారు ఎవరో తెలియాలంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తే తను మరణించినా కురుక్షేత్ర యుద్ధాన్ని చూడాలనే వరాన్ని కోరుకుంటాడంట బార్బరిక్. దీంతో బార్బరిక్ తలను ఎత్తైన పర్వతంపై ఉంచుతాడు శ్రీకృష్ణుడు. అలా శ్రీకృష్ణుడిచ్చిన వరంతో బార్బరిక్ కురుక్షేత్ర యుద్ధాన్ని చూశాడని పురాణాలు చెబుతున్నాయి. బార్బరిక్ తల యుద్ధం ముగిసిన తర్వాత రాజస్థాన్లో లభించిందని, ఆ ప్రాంతపు రాజు దేవాలయం కూడా కట్టించాడని, పాండవులను రక్షించడం కోసం శ్రీకృష్ణుడు ఇలా చేయాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ బార్బరిక్ స్ఫూర్తితోనే బాహుబలి 2లో రాజమౌళి 3 బాణాల సన్నివేశాన్ని రూపొందించినట్లు సమాచారం. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.